ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు భూమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, గరిగంటి లక్ష్మీనారాయణ, నజీర్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, పుప్పిరి వెంకట ప్రభాకర్ రెడ్డి సంగి మోహన్లను అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వేణుగోపాలరావు, భూమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం అప్రజాస్వామికమని, ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిన గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా, గాంధీ అని పేరు పెట్టుకొని బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తున్న ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వెంటే పడతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పోలీసులు వెంటనే గాంధీని అరెస్ట్ చేయాలి. ఏదైతే దాడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోలేని పోలీసులు సిఐ గారిని, అక్కడ ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గోవర్ధన్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఎమ్మెల్యే గారి మీద దాడి నిరసనగా